హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కాకరకాయ కారం రెసిపీని తయారు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే సీజన్ రైనీ సీజన్ కదండి. అందరికీ కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ అంటూ ఏదో ఒకటి అలా వస్తూనే ఉంటుంది కదా. ఇలాంటి టైంలో మన నోటికి ఏమి తినాలి అనిపించదు. అందుకే ఈ రెసిపీని నేను మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని ఈ టైంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడు తినేదానికంటే 2 ముద్దలు ఎక్కువే తింటాము. 100% నేను చెప్తున్నాను. చాలా 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 బాగుంటుంది. ఒకసారి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కాకరకాయ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకోవాలి. మీకు కావాలంటే రౌండ్గా అన్న కట్ చేసుకోవచ్చు, ఇలా స్ట్రైట్ లైన్స్ లాగైనా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ నీట్గా ఒక్కసారి వాష్ చేసేసుకొని ఇలా ప్లేట్ మీదకి తీసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని ఒక్క 10 to 15 minutes పాటు ఆరనిస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి. నాకు కూడా ఫుల్గా కోల్డ్ అండి, వాయిస్ కూడా మారిపోయింది. అందుకే నాలాంటి వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అన్నింటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాకరకాయలు మరీ ఎక్కువగా మాడిపోయేలాగా చేసుకోవద్దండి, టేస్ట్ మొత్తం పాడవుతుంది. జస్ట్ మనకి ఎలా అంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చి మరీ మాడిపోకుండా మరీ పచ్చిగా ఉండకుండా మీడియంగా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. చాలండి, ఇలా ఉంటే చాలు. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇంకో రౌండ్ కూడా మిగిలిన ముక్కలన్నింటినీ వేసేసుకొని సేమ్ ఇప్పుడు చూపించిన విధంగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సేమ్ మళ్ళీ ఇవే పీసెస్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. అందుకు పేస్ట్ కోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకుని తీసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాకరకాయలని ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన అనేది రాకుండా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం ఫ్రై అయ్యే వరకు ఆయిల్ తేలుతూ వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ కరివేపాకు యాడ్ చేయగానే ఆ మసాలా మొత్తానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలో 3 నిమ్మకాయల రసాన్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయి పచ్చివాసన లేకుండా చక్కగా కనిపిస్తుంది కదా చూడ్డానికి. ఇలా టెంప్టింగ్గా కనిపిస్తున్న టైంలోనే ఇప్పుడు మనం 5 టేబుల్ స్పూన్స్ వరకు కారంని, రుచికి తగినంత ఉప్పుని, 1/2 teaspoon వరకు పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కారము 5 టేబుల్ స్పూన్స్ తీసుకోవడం వల్ల ఈ కాకరకాయల కారంలోకి టేస్ట్ ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, చేదుగా, లైట్గా చేదు తగులుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, గ్రేవీ మొత్తం కంప్లీట్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ గ్రేవీలో వేసేసుకొని బాగా కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గనించుకుంటే చాలండి. మూత పెట్టేసుకొని 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది. చూశారు కదా, కాకరకాయ కారం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి
ఎన్ని డేస్ అయినా సరే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, బయట అయినా ఉంచుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం నెయ్యి వేసుకొని తింటే రిజల్ట్ ఎలా ఉందో మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.